పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. తెలంగాణలో ఎన్నో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు నల్లపోచమ్మ దేవాలయం ఒకటి. ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు చివరి రోజు వరకు అనేక కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తారు. ఇక్కడ ఈ రోజు జరగబోయే కార్యక్రమాల గురించి, చివరి రోజు వరకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకుందాం. బోనాల పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా వందలాది మంది భక్తులు వస్తారు, బోనాలు సమర్పిస్తారు, ఓడి బియ్యాలు సమర్పిస్తారు, తొట్టెలలు కడతారు. ఈ ఈ నెల మొత్తము, ఆషాఢంలో మొత్తము అమ్మవారికి పూజలు, అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ 9 రోజులు రోజు చండీవోహము, ఫస్ట్ అమ్మవారికి అభిషేకం అవుతుంది, చండీవోహం అవుతుంది, తర్వాత అన్నప్రసాద కార్యక్రమం అవుతుంది, పారాయణం అవుతుంది. ఈ మొత్తం మేము మంగళవారం రోజు, శుక్రవారం రోజు మేము అందరం మహిళా సభ్యులం ఉన్నాం. ఇక్కడ అందరం కూడా మేము పారాయణం చేస్తాము. చాలా మహిమగల్ల తల్లి అమ్మవారు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అండి. నేను మ్యారేజ్ బిఫోర్ కూడా ఈమెకే కొలుచుకునేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఇట్లా దొరుకుతుందా లేదా అమ్మవారు అనుకున్నాను. కానీ మా ఇంటికి అమ్మవారికి 2 ఇండ్లు మధ్యలో గ్యాప్లోనే దొరికింది. ఇక్కడ అమ్మవారి బోనాలన్నా, నాకు ఇక్కడ ఉత్సవాలన్నా చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర అలా జరిగేవి కాదు. ఇక్కడ వచ్చినాక నవరాత్రులు కానీ, బోనాలు కానీ చాలా బాగా చేస్తారు. హోమాలు కానీ, జపాలు కానీ అన్నీ అమ్మవారికి రోజు అభిషేకం అన్నీ జరుగుతాయి. ఇంకా రోజు ఈవినింగ్ మేము పారాయణం కూడా చేసుకుంటాము. ఈ 1 వీక్ 10 డేస్. ఇంకా ఇక్కడ పోతురాజులు రావడం కానీ, మిగిలిన వాళ్ళు బోనాలు తేవడం, ఘట్టాలు కానీ ఈ ఓల్డ్ సిటీలో చాలా బాగా జరుగుతాయి. ఈ ఓల్డ్ సిటీలో మేము కోడలుగా రావడం మా అదృష్టం అనుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు సేవ చేసుకుంటున్నారు? మోస్ట్లీ నా మ్యారేజ్ 15 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి నేను ఇక్కడే అమ్మవారికి రోజు రెగ్యులర్గా వస్తానండి. నాకు కుదరనప్పుడు తప్పించి మ్యాక్సిమం అయితే రోజు వస్తాను. సో అమ్మవారు చాలా మంచి, ఎన్ని కోరికలు అంటే ఇట్లా ఇమీడియట్గా అయిపోతాయి. కోరిన కోరికలు అన్నీ తీర్చే కొంగు బంగారం అమ్మ. అయితే ఇక్కడ వస్తే మాకు మనశ్శాంతి చాలా ఉంటుంది. ఎక్కువ టైం టెంపుల్లో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం. నల్లపోచమ్మ అమ్మవారు, మేకల్బండ, లాల్ దర్వాజా, మహంకాళి టెంపుల్ ఎంత ఫేమస్, నల్లపోచమ్మ కూడా అంత ఫేమస్. ఇక్కడ పాదాలు, దసరా సెలబ్రేషన్లో ఇక్కడ మొత్తం బతుకమ్మ, తర్వాత పాదాలు పడ్డ తర్వాత అగ్నిగుండాలు, బోనాలు చాలా పవర్ఫుల్గా చేసారు. చాలా గ్రాండ్గా చేసినాం. అసలు ఇక్కడ మహిళలే కాదు, భక్తులు మొత్తము ఈ నల్లపోచమ్మ టెంపుల్ని చుట్టుముట్టుకుంటారు. తర్వాత రోజు అంటే మేము రెగ్యులర్గా వచ్చేవాళ్ళు పారాయణానికి కుంకుమార్చన ఉంటుంది సాయంత్రం, మంగళవారం, శుక్రవారం. ఇప్పుడైతే మేము రెగ్యులర్గా ఒక టీం మేము కంటిన్యూగా వచ్చేస్తాం అన్నట్టు. తర్వాత పాదాలు, వెండి పాదాలు, బంగారు పాదాలతో సమర్పించుకొని భక్తులు చాలా కోరికలు తీరుస్తుంది. చాలా మహిమగల తల్లి. మేము ఒక అమ్మవారికి బాగా కొలుసుకుంటాము. మా ఇంటి దేవత మా మామగారి నుంచి వస్తుంది. ఫస్ట్ బోనాల పండుగ రోజు బోనం చేసి ఎక్కించేది మేమే, కాకుంట్లా బోనం అని. మా మామగారు పోయిన తర్వాత కొడుకులు మేము అందరం బోనాల పండుగ రోజు బోనాలు చేసి మేము ఎక్కించిన తర్వాత వేరే వాళ్ళు ఎక్కిస్తారు. చాలా మంచి మహిమగల తల్లి, అనుకున్నది తీరుస్తుంది. మళ్ళీ ఒక 2 సంవత్సరాల కింద మా బిడ్డ చాలా సిక్ అయ్యి అసలు చనిపోతుందని చెప్పిర్రు, బతకగాని బోన్ క్యాన్సర్ వచ్చింది. ఆ తల్లి కాపాడు, మంచిగా అయింది మా బిడ్డ. శ్రీ మాత్రే నమః. ఇక్కడ లాల్ దర్వాజా మేకల్బండలో వెలిసిన నల్లపోచమ్మ తల్లి మా తాతయ్య వాళ్ళు, మా నాన్న వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మేము అందరం కలిసే కొంగు బంగారు తల్లి పోచమ్మ తల్లి. ఈ మధ్యనే అమ్మవారి పాదాలు పడ్డవి. తర్వాత విద్యారణ సరస్వతి గారు బంగారు పాదుకలు ప్రతిష్ఠించమని చెప్పారు. 41 డేస్కు ప్రతిష్టాపన జరిగింది. ఇప్పుడు చాలా అందరి కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు చాలా వస్తున్నారు. ఏ కోరిక అనుకుంటే అది నెరవేరుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నల్లపోచమ్మ టెంపుల్ డెవలప్మెంట్ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు కొంచెం మా మామయ్య వాళ్ళ నుంచి, వాళ్ళ కొడుకుల నుంచి తరతరాలుగా నడిపిస్తూనే ఉన్నారు. దేవాలయానికి సేవ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మహిళా గ్రూప్ రెడీ చేసిరు, దాంట్లో మేము కూడా యాడ్ అయ్యి ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. దేవాలయానికి సేవ చేయడం చాలా బాగుంది.
బోనాల పండుగ ఏర్పాట్లు అన్ని బాగున్నాయి ఇక్కడ. చాలా బాగా అవుతాయి. ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా 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 డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఏర్పాట్లు కూడా చాలా, ఎవరికి ఏ ప్రాబ్లం కాకుండా జరుగుతూనే ఉన్నాయి. డెకరేషన్ పరంగా అయినా, ప్రసాదం పరంగా అయినా, ఇక్కడ మొత్తం చూడడం కూడా చాలా బాగా జరుగుతుంది. మేము పొద్దున్న 5 గంటలకు వస్తాం, అందరం వాలంటీర్లము. పొద్దున్న వచ్చి అందరం సేవ చేసుకుంటాం. మొత్తం 15 మంది వరకు ఉన్నాము. మొత్తం అందరూ సేవ చేస్తారు. పొద్దున్న 5 గంటల వరకు వచ్చి ప్రసాదాలు 4-5 రకాల ప్రసాదాలు చేస్తాము. అమ్మవారికి అన్ని ఎక్కిస్తాము. మంచిగా మాకు మంచిగా అనిపిస్తుంది. మేము వచ్చి మంచిగా చేస్తున్నాం. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలతో పాటు ఇక్కడ ప్రతిరోజు చండీ హోమం నిర్వహిస్తారని పూజారులు చెప్తున్నారు. ఇప్పుడైతే ఆలయంలో జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో బోనాల పండుగ సందర్భంగా ప్రారంభమైన నాటి నుంచి చివరి రోజు వరకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఆలయ ప్రెసిడెంట్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే. ఆలయానికి ఎంతో మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు, అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఎలా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు, ఎలా జరుగుతున్నాయి? చాలా ఈ సంవత్సరము చాలా విశిష్టంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయమ్మా. మొన్న శుక్రవారం నుండి ప్రారంభమైనవి. ఉదయం అమ్మవారికి చండీ అభిషేకం ఉంటుంది. అభిషేకం అమ్మవారికి అయినాక అమ్మవారి బంగారు పాదుకలకు అభిషేకము, ఆ తర్వాత చండీ హోమము. చండీ హోమం అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. సాయంకాలము పారాయణం ఉంటుంది, లలితా పారాయణము, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు చాలా విశిష్టమైనటువంటి అలంకరణ. అమ్మవారు రోజు ఒక రూపంలో చూపించారు, భక్తులకు దర్శనమిస్తుంది. మా దేవాలయంలో గత సంవత్సరం జనవరిలో అమ్మవారే సాక్షాత్తు బయటకు వచ్చి పసుపులో పాదం పెట్టాక హంపి జగద్గురు శంకరాచార్యులు వారు వచ్చి ఇక్కడ బంగారు పాదుకలు ప్రతిష్ఠించడం జరిగింది. గత నెలలో మేము 41 రోజు మండల కాలం పూజలు చేసినాము. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారికి లగ్గం చేసినాము, ప్రతిష్ట చేయడం జరిగింది. ఇది జనాలు చాలా వివిధ బస్తీలకి వెళ్ళి కానీ, ప్రాంతాలకి వెళ్ళి, జిల్లాలకి వెళ్ళి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కుకోవడము, వాళ్ళు మొక్కులు గతంలో మొక్కుకున్న వాళ్ళు మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఈ ఉత్సవాలలో నవచండీ యాగం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నవచండీ యాగం ప్రారంభమవుతుంది. ఈరోజు ముఖ్యంగా రెడ్డి జాగృతి మహిళా సంఘం తరఫున దాదాపు 500 మంది మహిళలు 100 బోనాలతోని అమ్మవారికి సమర్పించడానికి వస్తుంది. ముఖ్యంగా ఆ సంఘం యొక్క అధ్యక్షురాలు గీతారెడ్డి గారు అమ్మవారికి వెండి బోనం సమర్పిస్తారు. రేపు నరసింహ సేవా సమితి ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలచే ఎరుపు రంగు చీరలో వస్త్రాలు ధరించి 4.5 గంటల సేపు ఒక్కొక్క మహిళ 9 సార్లు లలితా పారాయణం జరుగుతుంది, సామూహికంగా జరుగుతుంది. గత ఎన్నడూ పాతపట్నంలో ఈ విధమైనటువంటి పారాయణం ఎక్కడ జరగలేదు. ఒక 500 మంది మహిళలు ఒకే చోట అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగుని ధరించి అమ్మవారిని ప్రసన్నం చేయడానికి ఎన్నో సార్లు ఇట్లా పారాయణం చేయడం వల్ల ఖచ్చితంగా రేపు ఒక డిఫరెంట్ వైబ్రేషన్ ఉంటుంది. మా దేవాలయం కానీ, మా ప్రాంతం కానీ, ఈ బస్సు మొత్తం కూడా అమ్మవారి ఈ పారాయణంతో ప్రసన్నమయ్యి ఒక డిఫరెంట్ వైబ్రేషను. మా అమ్మవారు ప్రతిరోజు పురిమేరలో తిరుగుతుంటుంది. గ్రామదేవత కాబట్టి పురిమేరలో తిరుగుతుంటుంది. రేపు జరగబోయే పారాయణంలో ఎవరెవరు పాల్గొంటారు, కష్టాలు ఉన్నవాళ్ళు కష్టాలు తీరిపోతాయి, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కావడం జరుగుతుంది. ఈ లలిత పారాయణం అనేది చాలా శక్తివంతమైనటువంటి పారాయణం, చాలా పవర్ఫుల్ పారాయణం ఇది. ముఖ్యంగా మహిళలు, అందులో మా ప్రాంతపట్నంలో ఎవరైతే 10th క్లాస్ ఇంటర్ విద్యార్థులు ఉన్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్,
వాళ్ళని ఈ పారాయణంకి తీసుకురానికే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చినాం. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ టీనేజ్ నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి చదువుకోనికి వెళ్తారు, వాళ్ళ టర్నింగ్ లైఫ్ కాబట్టి ఈ లలిత పారాయణం నేర్చుకొని పఠిస్తే వాళ్ళ జీవితంలో స్టార్టింగ్ నుంచే మంచి అనేది జరుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు మంచి మార్గంలో పోతుంది అనే ఉద్దేశంతో ముఖ్యంగా టీనేజ్ యూత్ని మహిళలని రప్పించే ప్రయత్నం బాగా చేస్తున్నాం. 20వ తేదీ ఆదివారం రోజు మాజీ మంత్రి మల్లారెడ్డి గారి కోడలు ప్రీతిరెడ్డి గారు, మల్లారెడ్డి విద్యా సంస్థ వైస్ చైర్మన్, వారు ఉదయం 11 గంటలకు అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. ఇక్కడ స్వయంగా మల్లారెడ్డి గారి కుటుంబం మల్లారెడ్డి గారి కుటుంబమే స్వయంగా వచ్చి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు కుటుంబ సమేతంగా. ఆ తర్వాత మన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ డాక్టర్ లక్ష్మణ్ గారు వస్తారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, బోనాల రోజు వాళ్ళు రావడం జరుగుతుంది. బండి సంజయ్ గారు అయితే ఈ అమ్మవారిని చాలా నమ్ముతాడు, ప్రతి సంవత్సరం వస్తాడు. దాదాపు ఇక్కడ ఒక 2-3 గంటలు టైం స్పెండ్ చేస్తాడు అమ్మవారి దగ్గర. ఇక్కడ బస్తీ వాళ్ళతో అందరితోని సరదాగా వాళ్ళతో మాట్లాడతాడు, పండుగ విశేషాలు తెలుసుకుంటాడు. ఇక్కడ వాళ్ళతోని కలిసిమెలిసి ఉండి, పాతపట్నం అంటే ఆయనకు చాలా ఇష్టం బండి సంజయ్ గారికి. వారు పాతపట్నంలో జరుగుతున్నటువంటి పండుగలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోని చాలా కనెక్టివిటీ అయి ఉంటారు. ఇక్కడ ఈ ఒక దేవాలయమే కాకుండా దాదాపు 40 దేవాలయాలను ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 40 దేవాలయాలను బండి సంజయ్ గారు స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి ప్రతి దేవాలయానికి వెళ్తున్నారు. ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రం ఈ ప్రాంతంలో ఉంటుంది. అప్పుడు ఒక 2-3 అవర్స్ ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి మహిళామూర్తులు, అదే వాలంటీర్స్ వాళ్ళతో సరదాగా గడపడం, వాళ్ళతో ఉండడం జరుగుతుంది. మరి ఇంత విశిష్టమైన అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రముఖులు అనేక మంది భక్తులు వస్తారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏర్పాట్లు మాత్రం బాగా అంగరంగ వైభవంగా, బాగా దేవాలయం తరఫున బస్సీవాసులు చాలా ఎఫర్ట్స్ పెట్టి బయట నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విధాలుగా వాళ్ళకు ఉదయము ప్రసాదాలు కానివ్వండి, మళ్ళీ వాళ్ళకు పార్కింగ్ విషయంలో కానివ్వండి, మళ్ళీ భక్తులు వచ్చి వెళ్ళే మార్గంలో మంచినీటి వ్యవస్థ కానివ్వండి, బస్తీవాసులు స్వచ్ఛందంగా వాళ్ళే చేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గవర్నమెంట్ నుంచి గిట కొంత చేసేది. గతంలో ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టి ఎఫర్ట్ చేసిరో ఇప్పుడు ఖర్చు పెట్టిర్రు, కానీ పనులు అనేది జరుగుతలేదు, దారి మరలిపోతున్నాయి. సీసీ రోడ్లు వేస్తామన్నారు, ఇన్ని కోట్లు ప్రకటించారు, నామమాత్రానికి సీసీ రోడ్లు వేసారు. అమ్మవారి ఘట్టం వస్తుంటే మాన్యువల్ కవర్లు లేవు. మేము ఫోటోలు దించి వీడియోలు కమిషనర్ గారి దృష్టికి వస్తే అప్పుడు రావడం జరిగింది. గతంలో జరిగినన్ని ఇప్పుడు జరుగుతలేవు. ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంతైతే జోష్ ఉండే ప్రభుత్వానికి, ఆ జోష్ అనేది ఇప్పుడు ప్రభుత్వానికి లేదు. ఎవరి మెప్పు కోసం ఈ విధంగా చేస్తున్నారో అర్థమవుతలేదు. సో చూశారు కదా, ఆలయానికి ఎంతో మంది ప్రముఖులు, అనేక మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయని కూడా టెంపుల్ ప్రెసిడెంట్ మనతో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు పండుగ సంబంధించిన విశిష్టల గురించి అర్చకులు మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. బోనాల సందర్భంగా బోనాలు అంటే ఏంటి, అమ్మవారి మహిమ ఏంటి, అమ్మవారి విశిష్టత ఏంటో అర్చకులను అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. అమ్మవారి విశిష్టత గురించి, ఇక్కడ జరిగే బోనాల పండుగ గురించి మాతో పాటు మా వ్యూయర్స్కి కూడా మీకు చెప్పాలి. శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారు మాతృకా స్వరూపిణి, తల్లిలాగా భావిస్తున్నటువంటి సమస్త ప్రజానికానికి మేలు చేసే అమ్మవారి ఇక్కడ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి వారి చేతుల మీదుగా ఆలయం ప్రతిష్ఠింపజరిగినది. ఆ తరువాత గత సంవత్సరము అమ్మవారు స్వయంగా పాదుకా దర్శనాన్ని ఇక్కడ చూపించింది. అమ్మవారు పసుపులో అమ్మవారు స్వయంగా పాదుకాను సమర్పించిన తర్వాత, దర్శనం చేయించిన తర్వాత
హంపి పీఠాధీశ్వరులైనటువంటి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామివారి చేతుల మీదుగా ఇక్కడ పాదుక ప్రతిష్ట కూడా జరిగినది. జనవరి 22వ తారీఖు నాడు ఎక్కడైతే అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తిని గత సంవత్సరం మనము ప్రతిష్ఠింపజేసుకున్నాము, అదే రోజు ఇక్కడ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్ఠింపజరిగినది పాదుకాలు. అప్పటి నుండి ఈ దేవాలయానికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. వారు కోరినటువంటి కోరికలు, అమ్మవారికి బోనాలు, శాఖలు మరియు అమ్మవారికి వడి బియ్యాలు అనేక విధాలుగా అమ్మవారికి సమర్పిస్తూ వారికి కోరిన కోరికలు నెరవేరాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడము, కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి మాతో చెప్పడము చాలా విశిష్టత ఉంది. ఇక్కడ అమ్మవారికి ఏదైతే కోరిక అనుకుంటున్నారో తప్పకుండా గత 41 రోజులు మండలం రోజుల లోపే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ప్రసిద్ధిగా ఉంది. కాబట్టి చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చాలామంది రావడం జరుగుతుంది. వారి కోరికలు కూడా చాలా నెరవేరాయి, చాలామంది మాకు చెప్తున్నారు. చూసారు కదా, ఇది నల్లపోచమ్మ దేవాలయం యొక్క మహిమ విశిష్టత. ఆలయం ప్రారంభించిన నాటి నుంచి అమ్మవారు ఒకటే మహిమ చూపిస్తున్నారు, భక్తులను కరుణ కటాక్షాలతో దేవిస్తున్నారు అని కూడా మనకి ఇక్కడ పంతులు కానివ్వండి, టెంపుల్ ప్రెసిడెంట్ కానివ్వండి చెప్తున్నారు. సో మరొక విశిష్ట దేవాలయంతో మరోసారి కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరలోకం.